హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. చాలామంది ఇప్పుడు ఎంసెట్కి సంబంధించి ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో వాటన్నిటిని కూడా మనకు క్లారిఫై చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ కౌన్సిలర్ యశస్వి సంతోష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. సార్, ఎంసెట్ బైపీసీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సో ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ ఎంపీసీ కంపేర్డ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్ నడుస్తుంది. ఒకటేమో బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, హార్టికల్చర్, ఫిషరీస్, వీటిలన్నింటిది ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు మన తెలంగాణలో. ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అంటే రిజిస్ట్రేషన్ విండో ఓపెన్ అయింది. యాక్చువల్లీ జూన్ లాస్ట్ వీకే ఉండేది డెడ్ లైన్, కానీ వాళ్ళు ఇప్పుడు జూలై సెకండ్ వీక్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఇంకా ఎవరైతే స్టూడెంట్స్ అప్లై చేసుకోలేదో అది అప్లై చేసుకోవచ్చు. సో వెటర్నరీ సైన్స్, బీఎస్సీ అగ్రికల్చర్ కామన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అని మనం చెప్పుకోవచ్చు. సో అది ఆల్రెడీ స్టార్ట్ అయింది. సెకండ్ ఏంటంటే బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్, ఈ కోర్సెస్ కోసం టీజీ ఎప్సెట్ వాళ్ళే కండక్ట్ చేస్తారు. అంటే ఎంపీసీ ఏదైతే కౌన్సిలింగ్ నడుస్తుందో, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నడుస్తుందో, ఆ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అవ్వగానే ఈ బైపీసీ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. సో అది ఫర్ బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్, బయోమెడికల్. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా మనకి టెంటేటివ్లీ ఇప్పుడు ఆగస్ట్ లాస్ట్ వీక్లో అవుతుంది కాబట్టి ఎంపీసీ కౌన్సిలింగ్ ఒక 1 వీక్లో బైపీసీ వాళ్ళకు కూడా స్టార్ట్ చేస్తారు. సో జనరలీ సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తున్నారు అని మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇది కాకుండా థర్డ్ టైప్ ఏంటంటే మన బీఎస్సీ నర్సింగ్. బీఎస్సీ నర్సింగ్ ఏంటంటే మన ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సిలింగ్ అయ్యాక వీళ్ళు బీఎస్సీ నర్సింగ్ కేఎన్ఆర్యూహెచ్ఎస్ వాళ్ళే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కండక్ట్ చేస్తారనమాట. దెన్ పారామెడికల్ కోర్సెస్ అనేవి డిఫరెంట్ కాలేజెస్ పారామెడ్ బోర్డ్, టీజీ పారామెడ్ బోర్డ్ త్రూ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇది కూడా టెంటేటివ్లీ సెప్టెంబర్, అక్టోబర్ లోపల ఉంటాయి అన్నమాట. ఈ బీఎస్సీ నర్సింగ్, అదర్ పారామెడికల్ కోర్సెస్ కూడా సెప్టెంబర్, అక్టోబర్ మధ్యలో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సర్టిఫికెట్, ఇప్పుడు మన బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్, బయోమెడికల్ అనేది ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఏదైతే మన వెటర్నరీ సైన్స్, బీఎస్సీ అగ్రికల్చర్ కౌన్సిలింగ్ ఉంటుందో అది వాళ్ళు ఫిజికలీ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకి వాళ్ళు ర్యాంక్ వైజ్ పిలుస్తారు. సో వాళ్ళు అక్కడే వాళ్ళకి ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే డిఫరెన్స్, ఈ బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్లో ఫార్మర్స్ కోటా, రూరల్ కోటా అని ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్స్ కూడా అపార్ట్ ఫ్రమ్ మన జనరల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వెబ్సైట్లో ఎనెక్షర్ 1, 2, 3 అంటే ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్, ఎంత ల్యాండ్ ఉంది, అండ్ నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ అంటే స్టూడెంట్స్ నాన్ మున్సిపల్ ఏరియాలో చదివారా లేదా అనేది ఆ సర్టిఫికేట్ అండర్టేకింగ్ కూడా ఉందన్నమాట. సో అది వాళ్ళ రెస్పెక్టివ్ స్కూల్ ప్రిన్సిపల్ దగ్గర, తహసీల్దార్ దగ్గర సిగ్నేచర్ తీసుకుని ఈ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అట్ ది టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ తీసుకెళ్లాల్సి కూడా ఉంటుంది వాళ్ళ రిజర్వేషన్కి ఎలిజిబుల్ అయితే. సో దిస్ ఇస్ ది ప్రాసెస్ మోర్ ఆర్ లెస్ అనమాట. ఓకే, ఇంకా సర్టిఫికేట్స్ ఓన్లీ 2-3 చెప్పారు కదా, ఇంకా ఏమైనా ఉన్నాయి? సో అదే మన జనరల్ సర్టిఫికేట్స్ లైక్ స్టడీ సర్టిఫికేట్స్, మన ర్యాంక్ కార్డు, అండ్ మన ఇన్కమ్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్, ఈ కామన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఎంపీసీ కౌన్సిలింగ్ ఉంటుందో బైపీసీకి కూడా సేమ్. ఇవి కాకుండా ఓన్లీ వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్కి వాళ్ళు ఫార్మర్స్ కోటా ఉంది అండ్ రూరల్ కోటా కూడా ఉందన్నమాట. సో నాన్ ఫార్మర్, నాన్ రూరల్ ఫార్మర్, వీటి కోసము ఆ ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఎంసెట్ బైపీసీకి సంబంధించి బెస్ట్ కాలేజెస్ ఏంటి? సో ఇప్పుడు మనకి వెటర్నరీ సైన్స్, బీఎస్సీ అగ్రికల్చర్ ఇవి చూసామంటే మన ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఉంది, అండ్ పివి నరసింహారావు యూనివర్సిటీ ఉంది. అది కాకుండా గవర్నమెంట్ కాలేజెస్ చాలా ఉన్నాయి మనకి. సో వాటిలో వేటికైనా ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. దెన్ సెకండ్ మనకి బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్, బయోమెడికల్ గురించి మాట్లాడామంటే మనకి టాప్ కాలేజెస్ లైక్ సిబిఐటి, ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నాయి. సో జనరలీ స్టూడెంట్స్ వీటికి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. దెన్ కేఎన్ఆర్యూహెచ్ఎస్ త్రూ కండక్ట్ చేసినవి అగైన్ మనకి గవర్నమెంట్ నర్సింగ్ కాలేజెస్ అనేవి ఉన్నాయి అన్నమాట. సో ఈ వీటికి కూడా వాళ్ళు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వచ్చు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ జనరలీ స్పీకింగ్ వెటర్నరీ సైన్స్కి ఇవ్వాలి స్టూడెంట్స్. దెన్ బయోమెడికల్, బయోటెక్నాలజీకి ఇవ్వాలి. దెన్ దే కెన్ గివ్ ప్రిఫరెన్స్ టు బీఎస్సీ అగ్రికల్చర్, దెన్ బీఎస్సీ నర్సింగ్, దెన్ బయోమెడికల్ కూడా అయిపోయింది కాబట్టి మన బీ ఫార్మసీ, ఫార్మ్ డి ప్రిఫరెన్స్ ఇచ్చి దెన్ దే కెన్ గో ఫర్ అదర్ పారామెడికల్ కోర్సెస్. ఈ సీక్వెన్స్ ఫాలో అయితే స్టూడెంట్స్కి బెటర్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.